అందరికీ మరణాత, అందరికీ వందనములు. ప్రభువునందు ప్రియులారా, క్రీస్తు నాథుని కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. గత కొన్ని వారములుగా మనము నోహు కాలమును గూర్చిన సంగతులు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. దేవుడు ఏ విధముగా రక్షణ మహాసంకల్పం ఏర్పాటు చేశారు దాని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. రక్షణ మహాసంకల్పంలోని భాగముగానే నోహు కాలం గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఎందుకంటే నోహు కాలం వంటి కాలమే నేటి కాలమని యేసుక్రీస్తు ప్రభు ఆనాడు తెలియజేశారు. మనుష్య కుమార్ రాకడ కాలము నోహు కాలం వలె ఉంటుంది అని తెలియజేశారు. గనుక అందును బట్టి నోహు కాలం ఏ విధముగా ఉన్నదో, అప్పుడు ఏమి జరిగినవో, ఆనాడు ప్రజలు ఏ విధముగా ఉన్నారో, పరిస్థితులు ఏ విధముగా ఉన్నవో, ఎలాగూ భక్తుడు తాను వారి విషయంలో బాధ్యత కలిగి పనిచేశారో, ఇవన్నీ మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. అందుకే ఆ కాలం విషయములు ఇంకా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నామని మీకు తెలియజేస్తున్నాను. ఆనాడు లోకము భయంకరమైన పాపముతో నిండిపోవుటనేది ఒక గొప్ప దురవస్థ అని మీకు తెలియజేస్తున్నాను. అలాంటి కాలములో దేవుడు తన యొక్క కార్యం ప్రారంభించారు. పాపమును పరిహారము చేయాలి, లోకమును పరిశుద్ధపరచాలి. అది దేవుని యొక్క ఉద్దేశము కనుక అందుకే దేవుడు ఒక గొప్ప ప్రణాళిక ఏర్పాటు చేశారు. వారిని ఆయన పరిశుద్ధపరచాలి కనుక, లోకాన్ని పరిశుద్ధపరచాలి కనుక దేవుని యొక్క న్యాయ ప్రకారముగా ఏం చెయ్యాలో, దేవుడు ప్రేమపూర్వకంగా ఏం చెయ్యాలో రెండు విధాలా ఆలోచించారు. దేవుడు సర్వజ్ఞాని కనుక ఆయన తన సర్వజ్ఞానము చేత ఆనాటి ఆ పరిస్థితికి ఏం చెయ్యాలో ఆయన ఆలోచించారు. అందుకే పాపమంతా పరిహారం చేయడం కొరకు, వారిని పరిశుద్ధపరచడం కొరకు ఆయన యొక్క చిత్తం ఏమిటంటే న్యాయ ప్రకారముగా 40 దివారాత్రులు వర్షము కురిపించాలి. అది న్యాయబద్ధముగా ఆయన పంపించే ఒక శిక్ష. అదే సమయంలో వారిని రక్షించడం కొరకు ఆయన ఒక ఏర్పాటు చేశారు ప్రేమతో. అదే వాడిని సిద్ధము చేయుట. అలాగూ వాడును సిద్ధము చేసే ఆ పనిని భక్తునికి అప్పగించారు దేవుడు. నోహ కాలములో మహాభక్తుడుగా ఉన్నారు, నీతిమంతుడుగా ఉన్నారు కనుక దేవుడే ఆ గొప్ప పనిని నోహ గారికి అప్పగించారు. ఆయన ఆ పని చేయడానికి ఏమాత్రం వెనుకంజ వేయకుండా ఆ పనిని ప్రారంభించారు, చేస్తూ ఉన్నారు. చేయడం మాత్రమే కాకుండా వారికి ఆయన దేవుని చిత్తాన్ని తెలియచేస్తూ ఉన్నారు. ఆయన దేవుని చిత్తాన్ని బయలుపరుస్తూ ఉన్నారు. అలాగూ నోహు గారు వాడను కడుతూనే ఉన్నారు, వారికి తెలియచేస్తూనే ఉన్నారు. ఆ మాట ఏమిటంటే ఇదిగో వాడా, అదిగో వర్షము. కనుక దేవుడు తన యొక్క చిత్త ప్రకారముగా న్యాయబద్ధముగా వర్షం పంపించనై ఉన్నారు. కనుక ఆ వర్షము ఆ ప్రళయము తప్పించుకోవడం కొరకు మీరందరూ కూడా వాళ్ళలోనికి రావాలి అని నోహు గారి వారికి బోధ చేస్తూ ఉన్నారు. ఒక ప్రక్క వాడ నిర్మిస్తూనే ఉన్నారు, మరొక బోధ చేస్తూనే ఉన్నారు. వాడ పూర్తయిపోయింది, బోధ పూర్తయిపోయింది, దేవునికి సమయం దగ్గర పడింది. అయినా కానీ వారు ఇంకా రాలేదు. కానీ దేవుడు అంటున్నారు కదా, నోహు నీవును నీంటి వారిని వాడలో ప్రవేశించుడి అన్నారు. ఇక దేవుని యొక్క మాట ప్రకారంగా నోహు గారు ఆయన యొక్క కుటుంబం వారు వాడలో ప్రవేశించారు. వారు మాత్రమే కాదు, కానీ ఇంకా ఏవేవి వాడలో ప్రవేశించినవో దేవుని యొక్క వాక్యమే తెలియచేస్తున్నది. ఆదికాండము 7వ అధ్యాయము 14వ వచనము, వీరే కాదు ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును, ఆయా జాతుల ప్రకారము నేల మీద ప్రాకు ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు
నానా విధములైన రెక్కల గల ప్రతి పిట్టయు ప్రవేశించెను. కనుక ఇవి కూడా దేవుని యొక్క మాటకు లోపడ్డవి కనుక ఇవి కూడా వడలో ప్రవేశించినట్టుగా మనం చూస్తున్నాము. ప్రియులారా, ఒక గొప్ప మాట ఏమిటంటే వారు అలాగే అవన్నీ ప్రవేశించిన తరువాత దేవుడు ఏమి చేశారో వాక్యమే తెలియచేస్తున్నది. 16వ వచనములో చివరి పంక్తి, అప్పుడు యెహోవా వాడలో అతని మూసివేసెను. ఇది గొప్ప మాటగా మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. దేవుడే ఆనాడు ఆయనను మూసివేశారు, వారిని మూసివేశారు. వాడలోనికి రప్పించిన తరువాత దేవుడే వారితోనే ఉన్నారు. దేవుడే వారిని వాడలో మూసివేసినట్లుగా ప్రత్యేకముగా దేవుడే వ్రాయించారు. దేవుడే ఆ కార్యం చేసినట్టుగా మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, గుర్తించండి, దేవుడే తన మాట విన్న వారిని భద్రపరిచేవారనే సంగతి మన వాక్యం ద్వారా నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాము. ఆనాడు దేవుడు వాడిని ఎలా సిద్ధం చేశారో అలాగే ఈనాడు దేవుడే క్రైస్తవ సంఘమనే వాడను సిద్ధము చేశారు కనుక మనము ఈ వాడలో ఉన్నప్పుడు భద్రముగా ఉంటామనే సంగతి తప్పక జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు దేవుడు వారిని దాచారు అంటే ఇక రాబోయే ప్రచండ వర్షము, దానివల్ల వచ్చే ఉరుములు, మెరుపులు, పిడుగులు సమస్తము అంత అల్లకలోలమే కనుక, అంతా బీభత్సమే కనుక అదంతా వారికి తెలియకుండా ఉండడం కొరకు దేవుడే వారిని వాడలో మూసివేసినట్లుగా మనము గ్రహించవలసిన వారమై ఉన్నాము. అవును ప్రియులారా, వారు దేవుని యొక్క మాట విన్నారు కనుక, వాళ్ళలో ప్రవేశించారు కనుక, వాళ్ళలో ఉన్నవన్నీ కూడా భద్రముగా ఉండాలి కనుక ఆ బాధ్యత దేవునిదే. కాబట్టి అందుకే దేవుడు వారిని వాడలో మూసివేసి భద్రపరిచారని మీకే తెలియచేస్తున్నాను. ప్రియులారా, గుర్తించండి, విశ్వాసికి ఎప్పుడు దేవుని కాపుదల ఉందనే సంగతి మర్చిపోకూడదు. మనము విశ్వాసులముగా ఉన్నప్పుడు దేవుడే తప్పక మనకు సహాయం చేస్తారు. అందుకే ఓ చక్కని పాట మహాభక్తు దేవదాస్ గారు రాశారు. భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి, భయపడుటెందుకు బైబిలు నందున నయమగు వాగ్దానంబులు గలవు, భయపడకూడనిడి పలుకులు నీకు జయము గలుగ 365 గలవు ఏడాది పొడుగున, భయపడకు నిరాశ పడకు మెందున భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి, చిమ్మ చీకటులు కమ్మిన రీతిగా ఇమ్మహి కష్టములెన్నో గలుగగా, నమ్మించు ద్రోహము నష్టము దుఃఖము సొమ్మసిల్లు నటులా చుట్టుకొనంగా, నమ్మిన వారికి వెలుగుగా నక్షత్రముల వలెవేన వేలు వాగ్దా, నమ్ములుండ ద్రోసి కీడు నినుదు రమ్ము చేయ దొమ్మిగ రాగలదా, భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి. ఓ క్రీస్తు విశ్వాసి, నీవే భయపడక్కర్లేదు. ఎన్ని కష్టములు ఉన్నా, ఎన్ని శ్రమలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా నీవేమాత్రమో భయపడక్కర్లేదు. ఎందుకంటే నీకే ఆయనకు సహాయం ఉందని ఈ పాటలో భక్తులు తెలియజేస్తున్నారు. కనుక ప్రియులారా, విశ్వాసం ఎప్పుడూ కూడా ధైర్యముగా ఉండాలి. నేను సంఘములో ఉన్నాను, నేను మందిరములో ఉన్నాను, నేను సహవాసములో ఉన్నాను, నేను వాక్యములో ఉన్నాను, నేను ప్రభువులో సాగుతున్నాను కనుక నాకు దేవుని సహాయం ఉన్నది. దేవుడే నన్ను భద్రముగా కాపాడే వారని మనం తప్పక గ్రహించవలసిందిగా తెలియచేస్తున్నాను. ప్రియులారా, వాడ ఉన్నది. వర్షమంతా వచ్చిన తర్వాత చూసినట్లయితే ఇప్పుడు వాడ క్రింద నీరు ఉన్నది, వాడకు ఈ ప్రక్క ఆ ప్రక్క నీరు ఉన్నది. అంత మాత్రమే కాదు, కానీ వాడ పైన కూడా నీరు ఉన్నది.
పైన నీరు పడుతూనే ఉన్నది కనుక ఈ విధముగా నాలుగు వైపులా నీరే అంతా ఆవరించి ఉన్నది. అలాగే విశ్వాసికి నాలుగు వైపులా కష్టములే ఉంటవి. దేవుని యొక్క వాక్య ప్రకారముగా చూస్తే విశ్వాసికి నాలుగు రకాలుగా శ్రమలు వస్తాయి, కష్టములు వస్తాయనే సంగతి మనము తప్పక గ్రహించాలి. ఒకటి, విశ్వాసి కొన్ని సమయాల్లో తన యొక్క అజ్ఞానము చేత, లేక తెలివి తక్కువతనము చేత, లేక వివేకము చేత, లేక అనాలోచనగా తాను కొన్ని కష్టములు తెచ్చుకునేవాడుగా ఉంటారు. అది ఒక విధముగా తన యొక్క స్వంత బలహీనతను బట్టి కలిగినటువంటి కష్టములు. రెండవది ఏమిటంటే ఇతరుల వల్ల కలిగే కష్టములు. విశ్వాసికి ఇతరుల వల్ల కొన్ని సమయాల్లో కష్టములు వస్తాయి, అది కూడా విశ్వాసికి కష్టతరమైన విషయమే. ఇక మూడవది ఏమిటంటే సాతాను వల్ల విశ్వాసికి కష్టములు వస్తాయి, ఇది కూడా ఎరిగిన విషయమే. ఇక నాలుగవది ఏమిటంటే విశ్వాసికి దేవుని వల్ల కూడా కష్టములు వస్తాయనే సంగతి మనము వాక్యం ద్వారా గ్రహించగలము. ఈ ఓడకు అడుగున ఈ ప్రక్క ఆ ప్రక్క నీరు ఎలాగైతే ఉన్నదో అంత మాత్రమే కాకుండా పైనుండి వర్షపు నీరు పడుతూ ఉండగా ఎలాగూ పై నీరు ఉన్నదో అలాగే విశ్వాసికి నాలుగు వైపులా కష్టమే, నాలుగు విధాలుగా కష్టమే ఉంటుంది. అయితే ఎంత కష్టమున్నా సరే విశ్వాస తాను నిర్భయముగా ఉండాలని మీకు తెలియచేస్తున్నాను. ఎలాగైతే ఓడలో వారిని ప్రభువు దాచారో, ఎలాగ వారిని మూసివేశారో అలాగే విశ్వాసికి నాలుగు వైపులా కష్టములు ఉన్నా కానీ దేవుడే తప్పక చూసుకుంటారు, దేవుడే భద్రపరుస్తారు. కనుక ఈ విశ్వాసము ప్రతి వారు కలిగి ఉండాల్సిందిగా మీకే తెలియచేస్తున్నాను. వారికి విశ్వాసులైన వారికి నాలుగు రకాల శ్రమలు ఉండవనే సంగతి మనము దేవుని యొక్క వాక్యములో ఎరిగిన వారమై ఉన్నాము. అనేక మంది భక్తులకు ఈ శ్రమలు ఉన్నవనే సంగతి మీకే జ్ఞాపకం చేస్తున్నాను. యోనా అనే భక్తుడు దేవుడు ఏం చెప్పారో ఆ విషయాన్ని ప్రక్కన పెట్టివేసి తన ఇష్ట ప్రకారంగా ప్రయాణం చేస్తూ ఉంటే ఎంత విపత్తు కలిగిందో. ఎలాగూ దేవుడు ఆయన శ్రమ రానిచ్చి ఆ శ్రమ ద్వారా పూర్తిగా దారిలో పెట్టి తన పని కొరకు వాడుకున్నారు మనం వాక్యములో చూస్తున్నాము. ఇది యోనా యొక్క అజ్ఞానము. దేవుడు చెప్పారు తాను చెయ్యాలి, ఎంత చెప్పినప్పటికీ తాను దేవుని యొక్క మాటను ప్రక్కన పెట్టివేసి తన యొక్క మాట ప్రకారముగా వెళ్ళడం ద్వారా ఎంత కష్టము తెచ్చుకున్నాడో ఎరిగిన వారమే. ఇలా బైబిల్లో చూస్తే కొంతమంది తమ యొక్క అజ్ఞానము చేత కష్టములు తెచ్చుకున్నారు. ఇది ఒక రకమైన కష్టమైతే రెండవది ఏమిటంటే ఇతరుల వల్ల కష్టాలు. ఇతరులైన వారే విశ్వాసికి కష్టాలు కలిగిస్తారు, భక్తునికి కష్టాలు కలిగిస్తారు. అలాగూ ఇతరుల కష్టములు కలిగిస్తూ ఉంటే అప్పుడు కూడా భయపడక్కర్లేదు, కానీ దేవుని వైపే చూడాలని మీకే తెలియచేస్తున్నాను. యోసేపు అనే భక్తునికి బాల్యములోనే శ్రమలు ప్రారంభమయ్యాయి. మొదటగా సహోదరు వల్లే తనకు గొప్ప శ్రమలు కలిగాయి. ఆ తర్వాత వర్తకులు, ఆ తర్వాత పొతిఫర్ భార్య, అందువల్ల పొతిఫర్ కూడా ఎంతగానో బాధించారు. ఆ తర్వాత చెరసాల్లో ఉన్నారు, అది కూడా శ్రమే. కనుక యోసేపు గారికి ఇతరుల వల్ల ఎన్నో శ్రమలు కలిగాయి. అయినప్పటికీ యోసేపు గారు ఏమాత్రమో నిరాశపడలేదు, కానీ దేని వైపే చూస్తూ నమ్మకముగా సాగారు. కాబట్టి చివరగా తాను రాజుగారి ప్రక్కన రాజుగారిలా కూర్చునే భాగ్యము కలిగిందని మీకు తెలియచేస్తున్నాను. ఇక మూడవది ఏమిటంటే సాతాను వల్ల కలిగే కష్టములు. సాతానే విశ్వాసులకు కష్టాలు కలిగిస్తాడు. యోబు గారు యథార్థముగా ఉన్నారు, న్యాయముగా ఉన్నారు, భయము కలిగి ఉన్నారు, భక్తి కలిగి ఉన్నారు, చెడుతను విసర్జించిన వారిగా ఉన్నారు. ఎంతో నమ్మకముగా సాగిపోతూ ఉంటే దేవుడే యోబును గూర్చి ప్రశంసిస్తూ ఉంటే సాతాను వాచలేక నీవు కంచె వేశావు కాబట్టి కంచె తీసివేస్తే నేనేం చేస్తానో చూడు, అప్పుడు యోబు ఏ విధంగా నీకు వ్యతిరేకంగా మాట్లాడతాడో చూడని చెప్పి సాతానే దేవునితో చెప్పినప్పుడు దేవుడు కంచె తీసివేశారు. అలా దేవుడు కంచె తీసివేసినప్పుడు సాతాను వెళ్ళి ఎంతో నష్టము కలిగించాడు, ఎంతో కష్టము కలిగించాడు. ఆయన యోబు గారే స్థిరముగా బలముగా ఉన్నారు, దేవుణ్ణే ఘనపరుస్తూనే ఉన్నారు.
రెండవ మారు సాతాను లేక అపవాది వచ్చాడు దేవుని దగ్గరకు. దేవుడే యోబును కూర్చి ఇంకా ప్రశంసిస్తూ ఉంటే అప్పుడు మరలా అంటున్నాడు, అతని దేహమే బాగా ఉంది కాబట్టి బాగానే ఉన్నాడు, కానీ ఇప్పుడు అవకాశం ఇస్తే నేను అతనిని బాధిస్తాను, అందువల్ల ఏ విధంగా తాను దూషిస్తాడో మీరే చూస్తారని సాతాను ఆ విధంగా చెప్పుకొచ్చాడు. అందుకు దేవుడే సెలవిచ్చారు, ప్రాణం ముట్టవద్దు అన్నారు. సెలవిచ్చిన తర్వాత వెళ్ళాడు. సెలవిచ్చిన తరువాత సాతానే వెళ్ళి యోబు గారికి భయంకరం బాధ కలిగించాడు. ఆయన దేహమునకు బాధ కలిగే విధముగా ముత్తినట్లుగా మనం వాక్యములో చూస్తున్నాము. అలాగ బాధించినప్పటికీ యోబు గారు రవ్వంతైనా దేవునిని దూషించకుండా దేవుని గణపరుస్తూనే ఉన్నారు, స్తుతిస్తూనే ఉన్నారు. అదే గొప్ప సంగతి. కనుక సాతాను ఎన్ని రకాలుగా బాధ కలిగించినా, శ్రమలు కలిగించినా, ఆయన గొప్ప కష్టము కలిగించినా కానీ ఎంత నిబ్బరముగా ఉన్నారో మనమే గ్రహించవలసిన వారమై ఉన్నాము. కనుక విశ్వాసికి సాతాను వల్ల కూడా శ్రమలు వస్తాయి, కానీ యోబు గారి వలె మనము తప్పక జయించే వారం ఉండాల్సిందిగా మీకు తెలియజేస్తున్నాను. ఒక చక్కని పాటలో భక్తులు ఈ విధంగా తెలియజేస్తున్నారు. శ్రమలు, ఇబ్బందులు, సకల శోధనలు, విమల మార్గముగా వించు సాధనముల్, సుమతియో పొందిన శోధనలన్నీయు సమయము రాగా సాగిపోయెను. విమలాత్మ స్నానముందిన నీకు శ్రమలలోన కలిగినట్టి అనుభవము నిరర్థకము చేసి నీ సమీపమునకైన కీడు చేరగలదా? భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి. శ్రమలు, ఇబ్బందులు, సకల శోధనలు విమల మార్గము గావించు సాధనములు. మన యొక్క భక్తి మార్గమును పరిశుద్ధ మార్గముగా, ఘనమైన మార్గముగా మార్చేది శ్రమలే కనుక అందుకే శ్రమలు, ఇబ్బందులు, సకల శోధనలు విమల మార్గము గావించు సాధనములు. సుమతి యోబు పొందిన శోధనలన్నీ సమయం రాగా సాగిపోయిను అని భక్తులే తెలియచేస్తున్నారు. అవును ప్రియ విశ్వాసులారా, ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ఆయన అన్ని విషయంలో కూడా నిబ్రమగా ఉన్నారు కనుక చివరగా శ్రమలే తొలగిపోయినవి, ఆయనకే జయం కలిగింది. అలాగే విశ్వాసి కూడా ఎన్ని శ్రమలు ఉన్నా సరే, సాతాను వల్ల ఎన్ని శ్రమలు ఉన్నా సరే దేవుడే దాచువారు కాబట్టి, దేవుడే మూసివేసేవారు కాబట్టి, దేవుడే కాపాడువారు కాబట్టి నాకు దేవుడు ఉన్నారు, ఆయన నాకు ఆశ్రయమని విశ్వాసి నిబ్రమగా ఉంటే తప్పక తాను ఈ కడవరి కాలములో నెగ్గగలడు. కాబట్టి అటువంటి వారు ఉండాల్సిందిగా మీకే తెలియచేస్తున్నా. ఇక నాలుగవది ఏంటంటే దేవుడే మనకు కష్టములు పంపించువారై ఉన్నారు. దేవుడే మనకు శ్రమలు పంపించువారై ఉన్నారు. ఎందుకంటే మనము దేవుని యొక్క కృపను పొందడానికై దేవుడే ఒక్కో సమయాన్ని కష్టములు పంపిస్తారు. అనగా ఆయన మన పరీక్షించువారై ఉన్నారు కనుక, పరిశోధించువారై ఉన్నారు కాబట్టి ఆయనే శ్రమలు రానిచ్చేవారై ఉన్నారని మీకు తెలియజేస్తున్నాను. బైబిల్లో మనం చూస్తున్నాము, యోసేపు గారికి కష్టాలు వచ్చాయంటే ఒకవైపున ఇతరుల వల్ల మాత్రమే కాదు, కానీ దేవుడు కూడా శ్రమలకు అవకాశం ఇచ్చారు. ఎందుకంటే ఈ యోసేపును నేను ఐగుప్తులో రాజుగా చేయాలి, రాజు తర్వాత రాజుగా ఉండేవానుగా చేయాలి, ఏలేవానుగా చేయాలని దేవుడు ఉద్దేశించారు. కాబట్టి కష్టములకు ఆయన అవకాశం ఇచ్చారు. కష్టములే ఆయనకు వచ్చినవి. అయినప్పటికీ ఆయన నిబ్రమగా ఉన్నారు కనుక, నమ్మకంగా ఉన్నారు కనుక ఆ కష్టాల వల్లే తాను ఎంత స్థాయికి వచ్చారో మనం చూడగలము. దావీదు గారి జీవితంలో కూడా మనం చూసినట్లయితే దేవుడే ఎన్నో శ్రమలు రానిచ్చారు. సౌలు తరుముతూ ఉన్నారు, దేవుడే కాపాడుతూ ఉన్నారు. శ్రమలు రానిచ్చారు. ఆ శ్రమల్లోనే దావీదు యొక్క గొప్ప లక్షణం ఏమిటో దేవుడే చూపించారు. అలాగూ విశ్వాసి యొక్క గొప్పతనం చూపించడానికి, విశ్వాసి యొక్క ఓర్పేమిటో, విశ్వాసి యొక్క సహనమేమిటో, విశ్వాసి యొక్క సుగుణమేమిటో చూపించడం కొరకు దేవుడే కష్టములు రాణిస్తారు. అయినప్పటికీ విశ్వాసి అప్పుడు కూడా దేవుని వైపే చూస్తూ సాగినప్పుడు దేవుడు తప్పక కృప చూపిస్తారు. కాబట్టి ఈ విషయాన్ని కూడా ప్రతివారు గుర్తించవలసిందిగా మీకు తెలియజేస్తున్నాను.
వాడడుగు భాగములో నీరు ఉన్నది, వాడ ఇరు ప్రక్కల నీరు ఉన్నది, వాడ పైన వర్షం కురుస్తూ నీరు ఉన్నది కనుక 4 వైపులా నీరు ఉన్నది. కానీ ఎలాగైతే నోహు లోపల ఉన్నవారు అందరూ అన్నీ కూడా భద్రముగా ఉన్నవో దేవుడే మూసివేశారు, అలాగే విశ్వాసిని దేవుడు తప్పక భద్రపరిచేవారు. కాబట్టి ఈ కడవరి కాలమందు విశ్వాసి దేవుని వైపే చూస్తూ దేవునిలో భద్రముగా ఉండాల్సిందిగా మీకు తెలియచేస్తున్నాను. ప్రభువునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్య గ్రంథములో కొన్ని వాక్యములే మనం జ్ఞాపకం చేసుకుందాము. కీర్తన గ్రంథములో 34వ కీర్తన 19వ వచనము, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవాని విడిపించును. కనుక నీతిమంతునికి అనేక ఆపదలు ఉన్నవనే సంగతి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నది. ఎన్ని ఆపదలు ఉన్నా సరే, ఎన్ని శ్రమలు ఉన్నా సరే దేవుడే విడిపించు వారినే సంగతి కూడా అక్కడే మనం చూస్తున్నాము. కనుక నీతిమంతునికి ఆపదలు ఉంటవి, నీతిమంతునికి విడుదల ఉంటుంది. కాబట్టి మనము నీతిమంతులుగా జీవించాలి, విశ్వాసముగా జీవించాలి. ఆపదలు వచ్చినా నాకు విడుదల ఉందని విశ్వాసము కలిగి జీవించాల్సిందిగా తెలియజేస్తున్నాను. అలాగే మరొక వాక్యము మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథములో 32వ కీర్తన 7వ వచనము, నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు. మహాభక్తుడు అంటున్నారు, నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు. ఎంత గొప్ప విశ్వాసమో చూడండి. నేను దాగే చోటు నీవే దేవా, నాకెంత శ్రమ ఉన్నా కానీ నీవు రక్షిస్తావని ఆయన విశ్వాసముతో చెప్పుకుంటూ ఉన్నారు. మనము కూడా ప్రభువును దేవునిని దాగుచోటుగా ఉంచుకోవాలి. ఆయనలో మనము దాగేవారముగా ఉన్నట్లయితే మనకు ఎంత జయమో ఆలోచించండి. అలాగే మరి ఒక వాక్యం మీకు జ్ఞాపకం చేస్తారు. ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనము. ఆ వచనములో యెహోవా వారిని దాచెను అనే మాట మనం చూడగలము. బారూకును ఇర్మియా ప్రవక్తను పట్టుకోవాల్సిందిగా ఆనాటి రాజుగారు ఆజ్ఞాపిస్తే ఎవరు వారిని పట్టుకోలేకపోయారు. కారణం ఏమిటంటే దేవుడే వారిని దాచారట. యెహోవా వారిని దాచినని వాక్యం తెలియజేస్తున్నది కనుక దేవుడే వారిని దాచినట్టుగా మనము గ్రహించవలసిన వారమై ఉన్నాము. దేవుడే దాచారు కాబట్టి రాజుగారు కూడా పట్టుకోలేకపోయారు. అంత గొప్ప కాపుదల ప్రభు వారికి దయచేసినట్టుగా మీకు తెలియజేస్తున్నాం. కనుక దేవుడే ఆనాడు వాడలో ఏ విధముగా నోహును వారందరినీ మూసివేశారు, అలాగే విశ్వాసులైన వారిని దేవుడు తప్పక దాచేవారై ఉన్నారు. కనుక నాకు తప్పక ప్రభు సహాయం ఉందని ప్రతి వారు విశ్వాసంతో సాగవలసిందిగా తెలియజేస్తున్నాను. ఎవరు మట్టుకు వారే ఈ విషయాన్ని గుర్తించండి. సంఘములో ఉండండి, మందిరములో ఉండండి, దేవుని యొక్క వాక్యములో సాగండి, వాక్య ప్రకారముగా జీవించండి. అలాగూ జీవించిన వారికి దేవుని కాపుదల ఉంటుంది, దేవుని సహాయం ఉంటుంది. ఆనాడు వారిని దాచిన ప్రభే, ఆనాడు గోడలో వారిని మూసివేసిన ప్రభే మనల్ని కూడా ఆయన దాస్తారు కనుక, మనల్ని కూడా భద్రపరుస్తారు కనుక ఈ విశ్వాసముతో సాగినప్పుడు ధన్యులము కాగలము. అలాగూ మెగమెక్కే పర్యంతము, రాకడ పర్యంతం మనము ఎంతగానో ప్రభువులో దాచబడిన వారమై, ప్రభువులో భద్రముగా ఉన్న వారమై, భక్తి కాపాడుకుంటూ విశ్వాసము కాపాడుకుంటూ మనము ఆ యొక్క రాజ్యమునకు తయారు కావాల్సిందిగా మీకు తెలియజేస్తున్నాను. లోకము ఎంత భయంకరముగా ఉన్నా సరే, లోకము ఏ విధముగా ఉన్నా సరే, విశ్వాసులు ప్రభువులో సాగుచు వారే ప్రత్యేకముగా తయారు కావాల్సిందిగా తెలియజేస్తున్నాను. అంతేకాదు అందరూ విశ్వాసులుగా తయారు కావాలి, అందరూ భక్తులుగా తయారు కావాలి, అందరూ దేవుని బిడ్డలుగా తయారు కావాలని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే కడవరి కాలమందు ప్రతివారు ప్రభు కృపలో సాగడానికై తీర్మానము చేసుకొని చక్కగా సాగాల్సిందిగా మీకే తెలియజేస్తున్నాను. ఒక చక్కని చరణమే భక్తులు రాశారు. లోకమంతాయును కలత లోబడిపోయినది, క్రీస్తు రాకడ గడియా ఇప్పుడన్నట్టు రానయ్యున్నది. యేసు ప్రభువు
వచ్చుచున్నారిదిగో వినరండి. లోకమంతయు కలతలో ఉన్నది, లోకమంతయు కలవరంతో ఉన్నది, లోకమంతయు గలిబిలిగా ఉన్నది. ఇలాంటి కాలములో మనము కలవరం లేకుండా ఉండాలంటే, గలిబిలి లేకుండా ఉండాలంటే, కలత లేకుండా ఉండాలంటే, భద్రమగా ముందుకు సాగాలంటే ప్రభువునందు దాచబడాలి కనుక అలాగూ దాచబడేవారుగా తయారు కావాల్సిన మీకు తెలియచేస్తున్నాను. అట్టి గొప్ప ధన్యత ప్రభు ఒక్కొక్కరికి దయచేసి ఆయనే మహిమ పొందును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, మీకు అనేక స్తోత్రములు. ఈ కొద్ది మాటలు ప్రతి వాళ్ళు భద్రపరచవలసిందిగా మనవి చేస్తున్నాను. అయ్యా, మేమే తండ్రి లోకములో ఉన్నాము, లోకమంతా కలవరముగా ఉన్నది ప్రభా, గలిబిలిగా ఉన్నది ప్రభా, గందరగోళముగా ఉన్నది. కానీ ఇలాంటి కాలంలో మేము నిబ్బరముగా సాగాలంటే, నెమ్మది కలిగి సాగాలంటే ప్రభా మీ యొక్క సహాయమే మాకు కావాలి కనుక మీ వైపే చూస్తూ మేము అలాగూ సాగడాకై దయ చూపించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఆనాడు ఓడలో ఉన్న వారిని ఎలాగో మీరు మూసివేశారు, వారిని భద్రపరిచారు, అలాగే మేము కూడా ప్రభా ఈ కడవరి కాలమందు మీ సంఘములో ఉన్న వారమై, మీలో ఉన్న వారమై, మీ సహోదరుల వారమై భద్రముగా సాగడాకై దయ చూపించండి. అలాగే నడిపించుము తండ్రి. ప్రతి వారికి ఈ గొప్ప భాగ్యము దయచేసి మహిమ పొందమని, తమ యొక్క మహిమ రాకడకు ఆయత్తము చేసి ఆకర్షించుకొనమని మహామహిమతో వచ్చుచున్న యేసు నామములో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల త్రైక దేవుని సకలాశస్సులు ప్రభువు దయచేసి ఆయనలో భద్రముగా సాగే భాగ్యమిచ్చి ఆయనే మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత. అందరికీ వందనములు. భక్తులైన వారు పరమునొందురు, భక్తిహీనులెల్ల శ్రమల కుందురు. భక్తులైన వారు పరమునొందురు, భక్తిహీనులెల్ల శ్రమల కుందురు. 7 ఏండ్ల శ్రమలలో గోడు గోడు నేర్చుచు నీడలేక పొడమిలోన కుమిలిపోదురు. 7 ఏండ్ల శ్రమలలో గోడు గోడు నేర్చుచు నీడలేక పొడమిలోన కుమిలిపోదురు. యేసురాగ భక్తులెల్ల ఎగిరిపోదురు, దోస జనులు ధరణిలోన మిగిలిపోదురు.